మేడం గుడ్ మార్నింగ్ మేడం. నాకు ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత డూస్, డోంట్స్ ఏవేవో కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ! ఓకే. మేడం కంప్లీట్ బెడ్ సో, రెస్ట్ పేషెంట్ తీసుకోవాలా? చూడండి ఎంత స్మార్టో ఈరోజు ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ ఉంది. తను ఒక లిస్ట్ రాసుకొచ్చింది అన్నీ. ఏమేం క్వెషన్‌లు అడగాలి ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అడుగురా? మేడం కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలా? స్టెప్స్ ఎక్కొచ్చా మేడం? ఓకే. ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత కంప్లీట్ బెడ్ రెస్ట్ అయితే ఏం అవసరం లేదు. బేబీ గర్భాశయంలో పెట్టిన తర్వాత అది క్లోజ్డ్ క్యావిటీ అన్నమాట. క్యావిటీ ఇట్లా క్లోజ్ ఉంటది. దాని లోపల మనం బేబీ పెడతాం. సో, అది అక్కడే ఉంటది బేబీ. ఆ క్యావిటీలోనే ఉంటది. ఓపెన్ క్యావిటీ ఉండదు. అది పడిపోవడం గాని అట్లేం ఉండదు. పెట్టిన తర్వాత ఒక 30 మినిట్స్ రెస్ట్ ఒకటి ఉంటే సరిపోతది. ఆ తర్వాత మీరు మామూలుగా ఇంట్లో చేసుకునే రొటీన్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు. అట్లనే పడుకొని ఉండాలి అనేది వద్దు. అట్లనే పడుకోనుంటే ఇంకా సక్సెస్ తగ్గుతది. ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువైతది. ఓహ్! మొబిలైజ్ అయితుంటేనే యూట్రస్‌కి బ్లడ్ సప్లై అంతా బావుంటది. సో, సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటది. మెట్లు గూడా ఎక్కొచ్చు, దిగొచ్చు. వాకింగ్ జేయొచ్చు. అన్నీ ఎవ్రీథింగ్ యువర్ రొటీన్ డే టు డే యాక్టివిటీ అన్నీ చేసుకోవచ్చు. మేడం జర్నీ చేయొచ్చా మేడం? ఈరోజు ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత జర్నీ చేయొచ్చా? అంటే జర్నీ మరీ ప్రొలాంగ్ జర్నీ అంటే 8-10 అవర్స్ జర్నీ అట్లయితే మీరు టైర్డ్ అవ్వచ్చు. ఓ 1, ఓకే. 2 అవర్స్ జర్నీ చేసుకోవచ్చు. మేడం కాఫీ, టీ అలా తాగొచ్చా మేడం? తాగొచ్చు. అంటే లిమిటెడ్‌గా మార్నింగ్ ఓకే. ఇప్పుడు కొంతమంది రోజుకి ఒక 5 కప్స్, 6 కప్స్ కాఫీ అట్లా ఎక్కువ క్వాంటిటీలో తాగడం మంచిది గాదు. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి మీ రొటీన్ డైలీ తాగుతారు అంటే తాగొచ్చు. కాఫీ, టీ నథింగ్ టు వరీ. మేడం ప్రొజెస్ట్రాన్ అది వెజైనల్ టాబ్లెట్ ఇచ్చిన తర్వాత వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది మేడం. అదేమైనా ప్రాబ్లమా? ప్రొజెస్ట్రాన్ టాబ్లెటు మామూలుగా టాబ్లెట్ లోపలనే ఉంటది గదా! కెమికల్ అది మేబీ మీకు వెజనల్ డిశ్చార్జ్ లాగా రావచ్చు. వెజనల్ డిశ్చార్జ్‌తో పాటు ఏమన్నా స్మెల్ ఉన్నా, ఏమన్నా దురద ఉన్నా, వాసన ఉన్నా, అట్లేమన్నా పెయిన్ ఉన్నా అట్లా ఉంటే అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. ఒట్టి వెజనల్ అదంటే ఓన్లీ టాబ్లెటే మేబీ కరిగి తర్వాత రావచ్చనమాట. కాకపోతే టాబ్లెట్ పెట్టుకున్న తర్వాత మార్నింగ్, నైట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అట్లనే ఒక హాఫ్ అన్ అవర్ అట్‌లీస్ట్ ఉంటే టాబ్లెట్ నీట్‌గా అబ్జార్బ్ అయ్యి వెజైనాలో అబ్జార్బ్ అయ్యి యూట్రస్‌కి రీచ్ అయితది. ఆఫ్టర్ ట్రాన్స్‌ఫర్ ఏమైనా స్పెషల్ డైట్ ఏమైనా ఫాలో అవ్వాలా మేడం? ఆఫ్టర్ ట్రాన్స్‌ఫర్ హై రిచ్ ప్రోటీన్ మంచి ప్రోటీన్ గుడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండేలాగా సలాడ్స్ ఉండేలాగా తీసుకోండి. నాన్ వెజ్ అయితే నేను అవాయిడ్ చేయమని చెప్తాను. ఎందుకంటే నాన్ వెజ్ తినడం వల్ల కొంచెం ప్రొజెస్ట్రాన్స్ ఇవన్నీ ఇస్తాం కాబట్టి హ్మ్. మోషన్ రావడానికి కొంచెం కష్టం ఉంటది. ఎగ్ అయితే ఖచ్చితంగా డైలీ తీసుకోండి. నట్స్ తీసుకోండి. కాజు, బాదం అట్లా నట్స్, పల్లీలు ఇవన్నీ గుగ్గుళ్ళు, శనగలు, అలసందలు, బఠానీలు ఇవన్నీ తీసుకోండి. ప్రోటీన్‌తో పాటు మంచిగా వాటర్ తీసుకుంటే, ఆకుకూరలు తీసుకుంటే మోషన్ మంచిగా అంటే కాన్‌స్టిపేషన్ అట్లా లేకుండా ఫ్రీగా వచ్చే ఛాన్సెస్ ఉంటది. ఫిష్ తినొచ్చు. మేడం ఆఫ్టర్ ట్రాన్స్‌ఫర్ వైఫ్ అండ్ హస్బెండ్ మీట్ అవ్వచ్చా? ఆఫ్టర్ ట్రాన్స్‌ఫరు సెక్స్ పార్టిసిపేషన్ అవాయిడ్ చేయమనే చెప్తాము. ఎందుకంటే విగరస్ సెక్షువల్ యాక్టివిటీ వల్ల యుట్రైన్ కంట్రాక్షన్స్ ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి గాబట్టి, ఈ 15 డేస్ అయితే ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత సెక్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. అంటే కింద కూర్చోవడం అట్లా గూడా కింద చేయొచ్చా? కూర్చోవడం ఏం నథింగ్ టు వరీ కూర్చోవచ్చు. కొంతమంది వెస్టర్న్ వెస్ట్ టాయిలెట్ లేదు ఇండియన్ టాయిలెట్ ఉందంటారు. సో, ఇండియన్ టాయిలెట్ గూడా యూజ్ చేసుకోవచ్చు. అదేం ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. ఒకసారి బేబీ మనం పెట్టిన తర్వాత గర్భాశయం పొరల్లోకి 2, 3 రోజుల్లో వెళ్ళిపోతదనమాట. ఇంప్లాంటేషన్ అయితది. వన్స్ ఇంప్లాంట్ అయిందంటే పొరల్లోకి మనం భూమిలో ఇత్తనం ఎలా ఏస్తే ఒక్కసారి లోపలికి వేళ్ళులాగా అలాగే ఇంప్లాంట్ అయిపోయిందంటే బేబీ మనం తిరిగినా, నడిచినా ఏం ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకే మేడం. మై ఆల్ డౌట్స్ ఆర్ క్లియర్. థాంక్ యూ సో మచ్ మేడం. సో, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత ఏం చేసుకోవాలని క్వెషన్స్ అడిగింది ఈ అమ్మాయి. ఈరోజు 15 డేస్ తర్వాత వచ్చింది. ఈ అమ్మాయి ఈరోజు బీటా హెచ్‌సీజీ 6000 ఉంది. అలాగే జెస్టేషనల్ సాగ్ గూడా ఉంది. కంగ్రాచ్యులేషన్స్ రా! నువ్వు ఎలా ఫాలో అయ్యావో చెప్పు మరి? నేను మీరు చెప్పినట్టే చేసినాను మేడం. ఏం ఎక్కువ రెస్ట్ తీసుకొని చాలామంది ఐవీఎఫ్ అంటే ఫస్ట్ బెడ్ రెస్ట్ అంటారు. కానీ నేనేం బెడ్ రెస్ట్ తీసుకోలేదు మేడం. నార్మల్ వర్క్ చేసుకుంటూ అన్నీ మీరు చెప్పినట్టే ఫాలో అయ్యాను మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. ఇప్పుడు కంగ్రాచ్యులేషన్స్. కంగ్రాచ్యులేషన్స్. థాంక్ యూ సో మచ్ మేడం.